గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఇది పాయింట్ నెంబర్ 1. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఈవెంట్స్ పీఈటీ పిఎస్టీ లాస్ట్ టైం లెక్క గ్రౌండ్లో పెడతారా, లేదంటే మనకి నార్మల్గా రోడ్ మీద పెడతారా? ఇది కూడా మెయిన్ పాయింట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మీకు తెలియదు, మాకు తెలియదు. ఓకేనా? ఎస్ఎస్సి వాళ్ళు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఒక నోటీస్ రిలీజ్ చేస్తేనే ఆ నోటీస్ నాలాంటి వాళ్ళు యూట్యూబ్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో వెళ్తారు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని గురించి ఏం అప్డేట్ లేదు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఒక్కసారేమో 6 నెలలకు రిజల్ట్స్ ఇస్తారు, ఒకసారేమో తొందరనే రిజల్ట్స్ ఇస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు, ఎందుకు లేట్ అవుతుందని కూడా పర్టికులర్గా తెలియదు. సో చూడాలి. తెలిసిందే కదా, ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అయినాయి, అదంతా కొంచెం ప్రాబ్లం అయిపోయింది, దానివల్ల రిజల్ట్స్ అనేవి డిలే అవుతాయి, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంకోటి ఏంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే డిలే అయితే, లేట్ అయితే రిజల్ట్స్. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ అయినాయి, కొంతమంది ప్రాబ్లం అయింది అది అందరికీ తెలిసిందే. మెయిన్ థింగ్ ఏంటంటే రిజల్ట్స్ని పక్కన పెడితే ఈవెంట్స్ మ్యాక్సిమం మళ్ళీ గదే గ్రౌండ్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కొత్తగా ఒక సిస్టమ్ తెచ్చి కరెక్ట్ టైమింగ్ పడాలని చెప్పేసి ఒక సిస్టమ్ తెచ్చి గ్రౌండ్లో పెట్టింది కరెక్ట్గా. లాస్ట్ టైం ఎట్లా జరిగిందో ఈసారి కూడా అదే జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేసిరో లాస్ట్ టైం రన్నింగ్ వాళ్ళే క్వాలిఫై అయ్యారు, అండ్ వాళ్ళు మెడికల్ వెళ్ళిర్రు, జాబ్లు వచ్చినాయి. ఎవరికైతే 100 మార్కులు దాటినాయో, 80లు 90లు 100లు 100 కంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు కూడా రన్నింగ్ ఫెయిల్ అయ్యారు. అందుకే ఏమైంది, ఈ 70 మార్క్స్ 75 మార్క్స్ 65 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. జస్ట్ బికాస్ దే క్వాలిఫై రన్నింగ్. 5km రన్నింగ్ని గ్రౌండ్లో కొట్టినా కూడా వాళ్ళు 24 మినిట్స్లో కంప్లీట్ చేసుకున్నారు. అదే మెయిన్ రీజను. రిజల్ట్ పక్కన పెడితే రిజల్ట్లో నువ్వు ఎట్లా క్వాలిఫై అవుతావు. మ్యాక్సిమం రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రన్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్, మళ్ళీ గదే గ్రౌండ్లో పెట్టిరనుకో, మళ్ళీ గట్టినే చేసిరనుకో. ఇప్పుడు నేనే చూసిన చాలామందిని, ఎందుకు ఫుల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఫుల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 22ల 21 to 22 కొట్టేటోళ్ళు కూడా గ్రౌండ్లో పోయింది రన్నింగ్. అర్థమైందా? అంటే మీరు అర్థం చేసుకో రన్నింగ్ ఎంత కష్టం ఉంటుంది. ఓకేనా? మంచిగా చెప్తున్నా, రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోకపోతే నువ్వు 21లో కొట్టినా కూడా 22 మినిట్స్లో కొట్టినా కూడా గ్రౌండ్లో పోతుంది. నువ్వు ఇప్పటి నుంచే ఓ 400 ట్రాక్ గ్రౌండ్ చూసుకొని మంచిగా పోయి ప్రాక్టీస్ చేయి. గ్రౌండ్లో 10 రౌండ్లు కొడతావా, 15 రౌండ్లు కొడతావా నీ ఇష్టం, 20 రౌండ్లు కొడతావా నీ ఇష్టం. నీ ఇండివిజువల్ ప్రాక్టీస్ నీది. లేదంటే ఎవరన్నా కోచింగ్ తీసుకుంటావా, కోచ్ దగ్గర జాయిన్ అవుతావా, అది కూడా నీ ఇష్టమే. ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటావా నీ ఇష్టమే. ఒకసారి 400 ట్రాక్లోకి పోయి ఓ 12-13 రౌండ్లు తిరిగి టైమింగ్ ఎంత పడుతుందో చూసుకో. 12 రౌండ్లు తిరుగు 400 ట్రాక్లు, అప్పుడు నీకు తెలుస్తుంది 5km ఎంత పడుతుందని చెప్పేసి. ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఎస్ఎస్సి జీడీ ఇప్పుడు పోతుంది, రాదు. ముందే చెప్తున్నా, ఎస్ఎస్సి జీడీకి పిచ్చ కాంపిటీషన్ ఉంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లికేషన్ చేసుకున్నారు. చాలామంది మన తెలుగు స్టేట్స్లోనే గ్రౌండ్లోకి పోతే, నేను మార్నింగ్ మొత్తం వాళ్ళే ఉన్నారు ఎస్ఎస్సి జీడీ వాళ్ళే గ్రౌండ్లోకి పోతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అందుకే బయట కాంపిటీషన్ చూసే నేను మన వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. రన్నింగ్ చెస్ట్ లేని వాళ్ళు మంచిగా డిప్స్ కొట్టుకొని ఫుడ్ మంచిగా తీసుకొని చెస్ట్ ఇంప్రూవ్ చేసుకోరు. చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఇంపార్టెంట్, 5 సెంటీమీటర్స్. అది కాకపోయినా తీసి బయట వారేస్తారు, అంతే సింపుల్. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ కావాలి, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయరు, మంచి పుషప్స్ డిప్స్ మంచిగా కొట్టుకోరి, అది ఇంక్రీజ్ చేసుకోరి. అండ్ హైట్ ఇంపార్టెంట్. 170 సెంటీమీటర్స్ హైట్ లేకపోతే ఇక అంతే. ఇక ఎస్టీకి రిజర్వేషన్ ఉంటుంది అంతే. బీసీలకి ఎస్సీలకు ఉండదు, ఓన్లీ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. 162.5 కదా వాళ్ళకి, అంతే. మిగిలిన వాళ్ళకైతే బీసీలకైనా ఎస్సీలకైనా ఓసీ ఈడబ్ల్యూఎస్ అందరికీ 170 సెంటీమీటర్స్, అంతకంటే మిల్లీమీటర్ తక్కువ ఉన్నా కూడా తీసేస్తారు. సో అది. నెక్స్ట్ వెయిట్ గురించి ఏం పెద్ద టెన్షన్ పెట్టుకోకుర్రి. వెయిట్ కొంచెం అటు ఇటు ఏం కాదు. ఎక్స్పాన్షన్, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్, హైట్ ఇంపార్టెంట్, రన్నింగ్ ఇంపార్టెంట్. సో ఇవి మంచిగా ఉండాలి, ఈ వీళ్ళని మంచిగా క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? రిజల్ట్ ఇప్పుడు వస్తాయి, అది పక్కన పెట్టుర్రు. ఎగ్జామ్ రాసిరు, అయిపోయింది. నెక్స్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. ఇంకా 6 months తర్వాత వాళ్ళు రన్నింగ్ టెస్ట్ పెట్టినా కూడా ఏం కాదు, చాలా టైం ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ లేట్ అయితే మీకే నయం, పీటీ పిహెచ్టీ లేట్ అయితే నీకే నయం. ఎందుకు నయం? ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం దొరికింది. సో యు ఆర్ గెటింగ్ టైం, ఎక్స్ట్రా టైం టు ప్రాక్టీస్. సో పోయి ప్రాక్టీస్ చేసుకో. మార్నింగ్ ఈవినింగ్ పోతావా, లేకపోతే మార్నింగే పోతావా నీ ఇష్టం గ్రౌండ్కి. కానీ ఇప్పుడు టైం దొరికింది అనుకో, రిజల్ట్స్ లేట్ అవుతున్నాయని బాధపడొద్దు, పీటీ పిహెచ్టీ లేట్ అవుతుందని బాధపడదు. ఎంత లేట్ అయినా కూడా మరీ సంవత్సరాలు లేట్ చేయరు కదా. ఇదే 2026లోనే రన్నింగ్ టెస్ట్ పెడతారు, 2026లోనే. సో అది అన్నట్టు ఈ ఇయర్ లాస్ట్ వరకు అన్నా పక్కా పెడతారు, ఈ ఇయర్లోనే పెడతారు, అది మీకు కూడా తెలిసిందే. సో కంపల్సరీ
మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రన్నింగ్లో టైమింగ్ గ్రౌండ్లో కొట్టడం మామూలు విషయం కాదు. అది ఇట్లా ఏంటంటే కంటే ఇక రన్నింగ్ వెళ్ళిన వాళ్ళందరికీ మెడికల్ లాస్ట్ టైం ఈజీ జరిగింది, జాబ్లు వచ్చినాయి. ఈసారి కూడా గట్టినే అవుతుంది. సో రన్నింగ్ క్వాలిఫైగా ఎగ్జామ్ రాసినావు కదా, రిజల్ట్స్ గురించి ఎప్పుడు లేదంటే దాని గురించి పక్కన పెట్టు. రిజల్ట్ వచ్చినాక తెలిసిపోతుంది ఆటోమేటికల్లీ. తర్వాత రన్నింగ్కి టైం ఉండదు. సో అందుకే రన్నింగ్ మీద ఫోకస్ పెట్టుకో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫోకస్ ఆన్ రన్నింగ్. దట్స్ థ్యాంక్ యూ.